నేను కాన్షియస్ గా వెజిటేబుల్స్ ఐ ఈట్ వెజిటేబుల్స్. మా విఖ్యాత్ మా తమ్ముడు హీ ఆల్సో ఈట్స్. ఈయన ఇక్కడ వచ్చినప్పటి నుంచి అసలు మా తమ్ముడు కూడా వెజ్ పక్కన పడేసి నాన్ వెజ్ తింటున్నాడు వాడు మీ కూడా. ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది చాలా ఉంది. బట్ బాబుకైతే వెజ్ కూడా నాన్ వెజ్ కూడా బాగుంటుంది కదా. బాగుంటుందిలే కానీ ఎవ్రీ డే ఉంటుంది. వాడు వంట చేసేవాడు చచ్చిపోతుంటాడు. రోజు అదే ఎట్లా వెరైటీస్ వండాలా అని. అందుకే అమ్మ వచ్చి నేర్పించింది కదా వాడికి. మై అత్తమ్మ ప్యాంపర్స్ అలాట్. మా అత్తమ్మ నాట్ జస్ట్ హిమ్, మమ్మల్ని కూడా, మా తమ్ముడిని, మా అందరినీ బాగా ప్యాంపర్ చేస్తారు. తను వస్తే ఇంకా కుక్స్ కూడా రిలాక్స్ అయిపోతారు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ సార్? ఇద్దరు. మీరు? నేను పెద్దవాడిని, మా తమ్ముడు. ఇద్దరు మగపిల్లలు. సో అయితే మీ అత్తమ్మ గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి బాగా మమ్మల్ని ప్యాంపర్ చేస్తారు. అదే కదా, ఇద్దరు కోడల్ని బాగా ప్యాంపర్ చేస్తుంది. ఫ్యామిలీ కూల్ గా నడిచిపోవాలి అని అంటే ఖచ్చితంగా యూనిటీ అనేది చాలా అవసరం. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవడం అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. మీ వరకు మీ ఫ్యామిలీలో, ఎందుకంటే పెద్దవాళ్ళు మీ తరపు నుంచి లేరు కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఉన్నా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీలో ఉన్న యూనిటీని ఎలా కాపాడుకుంటారు? బోత్ ఆఫ్ అవసరమే పడలేదు. మేము తనైనా వెళ్తుంది, నేనైనా వెళ్తాను, విఖ్యాతను వస్తాడు, అట్లేం అవసరమే పడలేదు. ఇంతవరకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు మాకు. రాకుండా చేసుకున్నాం. ఇట్ వాజ్ వెరీ కాన్షియస్, నాట్ న్యాచురల్. ఇది ఎందుకు మెంటాలిటీస్ వర్ వెరీ డిఫరెంట్ బిఫోర్, వెరీ డిఫరెంట్. దెన్ a lot of discussion, a lot of బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవాళ్ళ ఇద్దరు? నేను తమ్ముడు very ఓకే. బ్లాక్ అండ్ వైట్ లో అంతా కాంట్రాస్ట్ ఉండేవాళ్ళ. బట్ హౌ కమ్ అండి మరి ఎలా ఎట్లా అంటే అండి, నేను తమ్ముడు వివర్ లైక్, అంటే మా సిస్టర్, నేను మా బ్రదర్, వివర్ వెరీ ప్యాంపర్డ్. ఎంత ప్యాంపర్ చేశారంటే మా పేరెంట్స్, అసలు రాజకీయాలు ఇట్లా ఉంటాయనేది మాకు తెలియదు ఫస్ట్ థింగ్. రెండోది, మై ఫాదర్ గేవ్ మీ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ నా మీద ఎప్పుడు ఒక చిన్న మాట కూడా నా మీద ఎప్పుడు పడనిలేదు. యాజ్ పర్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, పెద్ద కూతురు అవడంతో నన్ను ఇంకా ఎక్కువ ప్యాంపర్ చేశారు. రాజకీయాలకు వచ్చేగలికి ఐ బికేమ్ చాలా మాటలు పడాల్సి వచ్చింది. అంటే అందరికి నేను నాన్న చనిపోయిన తర్వాత టార్గెట్ అయిపోయాను. అది నేను స్టార్టింగ్ లో ఐ కుడెంట్ జీర్ణించుకోలేకపోయినాను. అండ్ తొందరపాటుతనంతోనో కోపంతోనే చాలా నిర్ణయాలు నేను తీసుకోవాలని అనుకున్న టైంలో కూడా నన్ను పుల్ డౌన్ చేసి, లేదు కంట్రోల్, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ నీడ్ టు సిట్ అండ్ టాక్, లేకపోతే ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళిపోతుంది. అండ్ నన్ను అప్పుడు కామ్ డౌన్ చేసింది తను. అండ్ విఖ్యాత్ కూడా, తను ఎక్కడో లండన్ లో చదువుతున్నప్పుడు నాన్న చనిపోవడము, హీ వాజ్ వెరీ యంగ్ అప్పుడు, 20 years, చాలా మెచ్యూర్డ్. సో తను అన్ని వదులుకొని రావడము, అక్క దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ, ఓకే దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ, నేను అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక కాన్షియస్ గా, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు కొంచెం గ్రౌండెడ్ కావడానికి చాలా టైం పట్టింది. లేకపోతే జనరల్ గా మనకు తెలుసు అమ్మాయిలు ఎట్లా ప్యాంపర్ చేస్తారు ఇంట్లో. మేము ఒకరొకరితో మాట్లాడాల్సిన ఇంపార్టెన్స్ ని గుర్తించిన, అది దానికి ఒక విలువ మనం కేటాయించలేం. అది ఎట్లా అయింది అంటే తెలియదు, కానీ ప్రేమ అంటారు కదా, వాట్ ఈస్ ప్రేమ అంటే లవ్ కెనాట్ బి డిఫైన్డ్, ఇఫ్ యూ కెన్ డిఫైన్ ఇట్, ఇట్స్ నాట్ లవ్. అట్లా వాట్ వీ హ్యావ్ ఇస్ అ కెమిస్ట్రీ, ఐ కాంట్ డిఫైన్ ఇట్, ఇఫ్ ఐ కుడ్ డిఫైన్ ఇట్ ఐ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్, బట్ ఐ కెనాట్. సో అండర్స్టాండింగ్ ముగ్గురికి బాగా ఉంది కాబట్టి ఐ థింక్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, అవసరం పడలేదు. పెద్దలు లేని కుటుంబాలు పెద్దలు అవసరం లేకుండా చేసుకున్న పరిస్థితి మాకు ఒకలాంటి పౌరుషం పొగరు. అంటే అబ్బాయిగా మీ వైపు నుంచి మీరు చెప్పండి, అమ్మాయిగా క్లియర్ చెప్తారు. పెళ్లి చేసుకోవాలి అని అనుకునే అబ్బాయిలు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటి? ఎట్లా చెప్పగలుగుతానంటే, నా సర్కమ్స్టాన్సెస్ జనరల్ గా ఉన్న సర్కమ్స్టాన్సెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న సర్కమ్స్టాన్సెస్ లో అసలు ఎవరు కాదంటారు చెప్పండి? ఒక మినిస్టర్ ని పెళ్లి చేసుకోమంటే ఎవరైనా వద్దంటారు? జోకేయండి. అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ లో మంత్రిని పెళ్లి చేసుకోమని చెప్పేసి అంటే ఎవరు? సో నో, ఇట్స్ వెరీ ఈజీ. సో అయితే కామన్ మెన్ లా మీరేం చెప్పలేనంటారు ఇప్పుడైతే. నాన్న ఏదో కార్ కొనడానికి ఫోన్ చేసి, అరే मैं अपने बेटा के लिए गाड़ी खरीद रहा हूँ, अरे कार चाहिए, बोलता अरे किसके साथ शादी हो रहा है? मिनिस्टर के साथ. अरे कौन सा मिनिस्टर है, इतना यंग कौन है बोल के.
సో ఆ టైంలో సో నా సర్కమ్స్టెన్సెస్ మామూలు అన్కంపారబుల్. ఇంకోటి ఏంటంటే తను మేము మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు మా నాన్న బతుకున్నారు, మా నాన్న ఉండినారు. Yeah. సో తను కూడా ఎప్పుడు అనుకోలేదు నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని కేసులు పడతాయి, నా లైఫ్ ఇట్లా మారిపోతుందో తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న చనిపోయిన తర్వాత కూడా నేను అడిగాను వాట్ డూ వి డూ, ఎట్లా కంటిన్యూ చేద్దాము అని అనుకున్నప్పుడు కూడా నేను కొద్దిగా తను ఎక్కడైనా ఇది అవుతాడేమని అనుకున్నా కానీ ఈ టుక్ డెసిషన్ వీల్ ఫినిష్ ఇట్ ఆఫ్, అట్లేం లేదని చెప్పి తను ఇది చేశాడు. నాన్న ఉన్నప్పుడు మా లైఫ్ డిఫరెంట్ గా ఉంటుందని అనుకున్నాం. అది ఆబ్వియస్లీ బిజినెస్ వైపు కానీ లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలని కానీ చాలా అనుకున్నాం మేము కూడా. ఎందుకంటే నా తర్వాత విఖ్యాతిని పెట్టేసి ఇంకా నేను కూడా పాలిటిక్స్ కి దూరం అయిపోయి ఇంకా నేను నాన్న విఖ్యాతి చూసుకుంటాడు, మేము ఏదో బిజినెస్లు ఫ్యామిలీ ఇది చూసుకోవాలని చెప్పి అనుకున్నాం. నాన్న చనిపోయిన తర్వాత తను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ తను చెప్పాడు నాకు నాన్న చనిపోయిన డేనే అని చెప్పాడు, ఇప్పుడు నుంచి నా లైఫ్ మారిపోతుందని వాళ్ళ మదర్కి చెప్పేశాడు. మేమేదో చాలా గొప్పగా ఉంటుంది తను చెప్పినట్టు ఏదో జోక్ చేస్తున్నాడు కానీ ఏదో మంత్రిని చేసుకున్న మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు నాకు నేను మంత్రిని కాదు, నథింగ్ అవ్వదు. తర్వాత మొత్తం అంతా మారిపోయింది. బట్ రియల్లీ సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా కంప్లీట్ గా చేయకుండా మధ్యలోనే ఆపడానికి కారణం ఏంటంటే చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి, బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా కూర్చోబెట్టేసి వీడికి మళ్ళీ ఇంకొకసారి రానివ్వకూడదని నేను అనిపించుకోకూడదు. ఇంకొకసారి మరొకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మంచి కాన్వర్జేషన్ చేద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, బోత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.